నీ స్వతంత్రానికి అడ్డుపడటం తప్పే. నేను అన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి కాసేపు చల్లగాల్లో తిరిగిరా. నువ్వు పద విశ్వం. భైరవి తన రూమ్కి వెళ్లకుండా నేను రాను. భైరవిని టెన్షన్ పెట్టడమే నువ్వు పనిగా పెట్టుకున్నావు. భైరవిని అనుమానించడం మానేసి లోపలికి రా. రాజశేఖర్, ఏమిటి విషయం? రాజశేఖర్, భైరవి నన్ను భయపెడుతోంది. తన కళ్ళు ఎలా నీలంగా మారిపోయాయో చూడండి. కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీలం పసుపు అంటున్నావు. నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. భైరవి అటు నుంచి అటే బయటికి వెళ్ళిపోయేలాగా చేయకు. నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకుని లోపలికి పద విశ్వం. పద పదమంటుంటే పద. నా మాట విని లోపలికి పద. నిద్ర చెడగొట్టా. ఏదో విధంగా వీళ్ళిద్దరిని పంపించేశాను. పూర్తిగా నాకుగా మారకముందే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి ఈవేళప్పుడు గంగ వస్తుంది? అమ్మా గంగా, ఏంటమ్మా ఈవేళప్పుడు? ఏదైనా సమస్య? అలాంటిదేం లేదు నాన్న. ఊరికి బయటికి వచ్చానంతే. మీరింకా నిద్రపోలేదా? నిద్రపోతూనే ఉన్నానమ్మా. నిద్రలో ఏవో మాటలు వినబడ్డాయి. లేచొచ్చి చూస్తే నువ్వున్నావు. సరే మీరెళ్ళి పడుకున్నానా, నేను కాసేపాకి వెళ్తాను. అమ్మా, నీతో మాట్లాడి చాలా రోజులైందమ్మా. నీతో కాసేపు మాట్లాడతానమ్మా. నీకన్నా నాకు నిద్ర ముఖ్యమా ఏంటి? నా గురించి నేను తెలుసుకుంటే ఈయన చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. ఇతనికి చివరి అవకాశం ఇచ్చి నీళ్లు తెమ్మని చెప్తాను. వెళ్ళకపోతే ఇతనికి చావు తప్పదు. సరే నాన్న, కొద్దిగా నీళ్ళు తీసుకొస్తారా? ఇప్పుడే తీసుకొస్తానమ్మా. ఇప్పుడే కదా నాతో మాట్లాడింది. ఎంతలోనే ఏమైంది? ఎక్కడికెళ్ళి ఉంటుంది? బంగ్లాలోకి వెళ్ళుంటుంది. మాధవయ్య నన్ను చూసినట్టున్నాడు. చాలా రోజుల తర్వాత పూసావు. గుత్తులు గుత్తులుగా పూయాలి. గంగకు మీరంటే చాలా ఇష్టం.
మంచిదైంది నన్ను చూడలేదు.